ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రోహిత్ క్రిస్టియన్ ఛానల్ నుండి మీకు అందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో దేవునిలో మనకున్న భక్తి ఏ సందర్భాలలో ఎటువంటి ధైర్యాన్ని ఇస్తుంది అనే అంశం మీద మీకు అర్థం ఇస్తున్నానండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన దేవుడని, సజీవుడని, భూమిని ఆకాశమును సర్వమును పుట్టించి మనిషిని కూడా పుట్టించిన వాడని మనకందరికీ తెలుసు. మరణం తర్వాత మంచి జీవితం ఆయనలో మనకు దొరుకుతుందని, ఆయన ఆ మంచి జీవితాన్ని ఇవ్వడానికి భూమి మీద జన్మించి ఆయన మన కోసం తన ప్రాణం పెట్టాడని తెలుసు. అటువంటి ఆయన మనం విశ్వాసం ఉంచాం, అంటే భక్తి కలిగి ఉన్నాం. భూమి ఆకాశం సృష్టించిన వాడు మరియు మనల్ని సృష్టించిన వాడు ఆయన వాణ్ణి మనం ఏం చేస్తాం? భక్తి కలిగి ఉన్నాం. అటువంటి భక్తి ఏ సందర్భాలు మనకు ఎటువంటి ధైర్యాన్ని ఇస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో 6 అంశాలు చూసుకుందాం. ఈ భక్తి మనకు ఎటువంటి ధైర్యాన్ని ఇస్తుంది, ఏ సందర్భాల్లో. మొదటిది మనం చూసుకుందాం. 1వది, సమస్యల్లో మనం బలం ఉండి ఇతరులను బలపరిచే ధైర్యం ఇస్తుంది. యేసుప్రభు నమ్మిన మనకు ఈయన తప్ప ఇంకో దేవుడు లేడు, ఈయననే సజీవుడు, ఈయననే భూమిని ఆకాశం సృష్టించిన వాడు, ఏకైక దేవుడు అని చెప్పబడుతున్న ఈయన అందున్న మనం రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. రకరకాల సమస్యలు వచ్చినప్పుడు మనం బలంగా ఉంటాం. ఇతరుల బలపరిచే ధైర్యం కూడా మనకు వస్తుంది. అది మనం ఈ వీడియోలో ఎలా అనేది 6 అంశాలుగా చూసుకుందాం. మొదటి అంశం అయితే మనం చూస్తున్నాం, సమస్యల్లో మనం బలంగా ఉండి ఇతరులను బలపరిచే ధైర్యం. బైబిల్లో మనం పౌలు అంటేనే చూస్తాము. పౌలు అంటేనే దేవుని సేవకుడు, అపోస్తలుడైన పౌలు అంటేనే మనం చూస్తాము. అపోస్తల కార్యములు 21వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 22వ వచనం వరకు ఈ విషయం రాసి ఉంటామన్నమాట. అపోస్తలుడైన పౌలు మరియు కొందరు అంటే ఖైదీలు, అంటే అపోస్తలుడైన పౌలు దేవుని సువార్త ప్రకటించినందువల్ల ఖైదీగా ఉంటాడు. సువార్త ప్రకటించడం వల్ల సువార్త ప్రకటించకూడదనే ఉద్దేశంతో కొందరు ఆయనను అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగిస్తారు. వాళ్ళు రకరకాలుగా ఆయన విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్న వేళ పౌలు అంటాడు, నేను కైసర్ ఎదురు నిలబడతాను. కైసర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను. అంటే వీళ్ళు ఎంత చేసినా ఇతని వాదన ఒప్పుకోరు, నేను కైసర్ దగ్గరికి వెళ్ళి నా వాదన వినిపిస్తాను అంటే సరే అని చెప్తారు. అప్పుడు కొందరు ఖైదీలను, ఈయన కూడా ఒక ఖైదీ ఉంటాడు, అందరూ కలిసి ఒక పెద్ద పడవలో వెళ్తారన్నమాట. పెద్ద ఓడలో వీళ్ళు వెళ్తుండగా ఆ పడవ తుఫాన్కు గురవుతుంది. గురైన సమయంలో దాదాపు చాలా రోజులుగా వాళ్ళ సూర్యుడిని కూడా చూడలేరు, చంద్రుని చూడలేరు, ఇక బ్రతుకుతామో లేదనే స్థితిలో వాళ్ళు అన్నం కూడా తినకుండా ఉంటారన్నమాట. దేవుని దయ దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు అన్నం కూడా మానేసి ఉంటారన్నమాట. ఇక్కడ ఈ వచనాలు మనం చూసుకుందాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 13 నుంచి చూసుకుందాం. దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమకూడినని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించేది. కొంచెం సేపైన తర్వాత ఉరకులో అను పెనుగాలి క్రేతు మీద నుండి విసరెను. దాని ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించడం మాని గాలికి కొట్టుకొని పోతిని. తర్వాత కౌద అనబడిన ఒక చిన్న దీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకున్నట బహు కష్టతరమాయను. దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టింది. మరియు సూర్తిసను ఇసుక తుప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయేది. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మర్నాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందని ఆశ కొద్దిగా పోయాను. వారు బహుకాలము భోజనం చేయక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడే హానియు నష్టమును కలగకపోను. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఓడకే కానీ మీరు ఎవరి ప్రాణమునకు హాని కలగదు. ఈయన అందరున్న ఓడలోనే ఉన్నాడు. అందరున్న ఓడలోనే ఈయన ప్రయాణం చేస్తున్నాడు. అందరికీ ఉన్న సమస్యని ఈయన కూడా ఉన్నది. కానీ ఈయన యేసుప్రభు నమ్మిన వాడు, మిగిలిన వాళ్ళు నమ్మని వారు. ఆ ఓడలో ఉన్న వారిలో
ఎవరు కూడా యేసు ప్రభు నమ్మినవారు కాదు, ఈయన ఒక్కడే నమ్మినవాడు. ఈయన అంటున్నాడు, అయ్యలారా మీరు నా మాట విని 21వ వచనంలో వారు బహుకాలం భోజనం లేక ఉన్నందున వారి మధ్యను నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకై ఉండవలసినది, అప్పుడు ఈ హానియు నష్టమును జరగకపోవును అంటున్నాడన్నమాట. అంతటి ఈ హాని నష్టము జరగకపోవడం, కానీ ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి, మిమ్మల్ని వేడుకొచ్చిన ఒక ఓడకే కానీ మీరు ఎవరి ప్రాణంలోనో హాని కలగదు. అంటే ఎట్లా చెప్తాడు ఈయన అంటే, ఈయన మొక్కే దేవుడు ఎవరో తెలుసు అనమాట. ఈయన మొక్కున్న దేవుడు ఎవరు, ఈయన ఎవరి అంత భయభక్తులు కలిగి ఉన్నాడో ఆయనకు తెలుసు. మనకు కూడా మన సమస్యలలో మనము బలపడి ఇతరులను కూడా బలపరిచే స్థితిలో ఉండాలి. అంటే మనం బలపడి అంటే దేవుని ధైర్యం భక్తి కలిగిన వాడు ఖచ్చితంగా ఇటువంటి స్థితికి వస్తాడు. దేవుని భయం కలిగిన వాడు ఇటువంటి స్థితిలో ఉంటాడు. తాను బలపడి ఇతరులు కూడా బలపరిచే ధైర్యం ఎవరికి, యేసు ప్రభు నందున భక్తి వలన మనకు ధైర్యం కలుగుతుంది. మనము బలంగా ఉంటాం, ఇతరులు కూడా బలపరుస్తాం. ప్రియ సోదరుడు మన ఇటువంటి స్థితి అంటే నువ్వు సమస్యలో నువ్వే ఇతరుల మీద ఆధారపడే స్థితిలో ఉన్నావా, మారాలి నువ్వు. అంటే ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాల్సి ఉంది. అయితే ఇక్కడ మనం ఒక అంశం ఏం చెప్పుకుంటున్నామంటే, ఒకటో అంశం సమస్యలో మనం బలంగా ఉండి ఇతరులు బలపడే ధైర్యం భక్తి వల్ల కలుగుతాం. దేవుని భక్తి అంటే దేవుని భక్తి అంటే ఏంది మరి, నేను యేసు ప్రభు మొక్కుతున్నాను అన్నాను అనుకో, నేను యేసు ప్రభు విశ్వాసం ఉంచాను అన్నాను అనుకో ఒక మనిషి, అంటే అర్థం ఏంటిది, బైబిల్ ఒక చోట రాసి ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదని ఉంటుంది అన్నమాట. అంటే దేవుని ఏం భక్తి ఉన్నావు మరి నీకు, అసలు నీకున్న భక్తి ఏంటిది అనేది ఇది మనం ఆలోచించాల్సింది. ప్రియ సోదరుడా, అసలు నువ్వు ఏ భక్తి కలిగి ఉన్నావు? భక్తి అయితే నువ్వు భక్తి కలిగి ఉంటే నీకు ధైర్యం కలుగుతుంది. భక్తి కలిగి లేకపోతే ధైర్యంగా ఉండాలి. ఇక్కడ మనం అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 22వ వచనంలో పౌలు దానికి ఇలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎప్పుడైనా ధైర్యం తెచ్చుకున్నాను, మిమ్మల్ని వేడుకొంచున్నాను, ఊరకే కానీ మీరు ఎవరి ప్రాణంలో కూడా హాని కలగదు. అట్లా చెప్తావు అంటే, ఈయన గడిచిన రాత్రి దేవుని దూత ఈయన కనబడి చెప్పిందంట, వీళ్ళందరూ నీకు అనుగ్రహించబడి ఉన్నారు, ఎవరికి హాని కూడా జరగదు. అంటే మన సహవాసం దేవుని అంత ఉండాలి, అంత భక్తి కలిగిన స్థితికి ఎదగాలి. మన దినదినం యేసుక్రీస్తులో భక్తి కలిగిన స్థాయి అంటే విశ్వాసంలో ఎదగాలి, ఆయన సహవాసంలో ఎదగాలి. అలా ఎదిగితే భక్తి వస్తుంది. ఆ భక్తి మనం బలపడి ఇతరులు కూడా బలపరిచే స్థితిలో ఉంటుంది. రెండవ అంశం చూద్దాం, దేవుని సువార్త ప్రకటించలో భయపడిన ధైర్యం ఉందన్నమాట. సువార్త ప్రకటించాల్సిన ప్రతి బిడ్డ సువార్త అంటే ఏంటిది అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. సువార్త అంటే ఏంటిది, ప్రజలు ఆదాము హవ్వలు మొట్టమొదట సృష్టించబడిన తర్వాత దేవుడు వారిని దేవుడిగా చేశాడు భూమికి. కానీ వాళ్ళు దేవుడు వారికి ఇచ్చిన అధికారం సరిగా వినియోగించడం తెలవక వాళ్ళు సాతానుకు అప్పగించారు. సాతాను మనుషులను బంధించి పాతాళంలో ఉంచాడు. వాడు మనుషులకు ప్రాణ విమోచన ఖైదనం చెల్లిస్తే తప్ప వాళ్ళని పరలోకం పంపాలి. అంటే మనుషులను దేవుడు ఎందుకు పుట్టించాడు, పరలోకం కోసం పుట్టించాడు. మనుషులను దేవుడు పరలోకం కోసం పుట్టించాడు. దేవుడు పరలోకం కోసం మనుషులను పుట్టిస్తే సాతాను వారిని బందీలుగా చేస్తున్నాడు. నేను పరలోకం పోనీయాలి. పరలోకం పోనీయాలంటే పద్ధతి ఏంటంటే, నాకు వీరి ప్రాణ విమోచన ఖైదనం చెల్లించాలి. అంటే వీరు నాకు బానిసగా తమను అమ్ముకున్నారు, అప్పగించుకున్నారు. మరి బానిసత్వం నుంచి విడుదల పొందాలంటే వారికి మరి బానిసలను విడిపించాలంటే ఖచ్చితంగా ఎవరైనా వారికి దండుగా లేకుంటే జరిమానా వారు బాకీ ఉన్నదానికంటే తీసుకొని వెళ్ళిపోవాలి, లేకపోతే లేదు. అట్లా ఆదాము హవ్వలు ఏం చేశారంటే, తాము తమ పిల్లలందరినీ కూడా వారికి బానిసకు అప్పచెప్పుకున్నారు. అమ్ముకోలేదు, అప్పచెప్పుకున్నారు. వాటికి తెలియకుండా. ఎలా తెలియకుండా అంటే, వారికి గొప్ప అధికారం దేవుడు ఇచ్చాడు. అది ఎలా వాడాలో వాళ్ళకి తెలియక సాతాను కంటే సర్పం రూపంలో వచ్చిన దానికి వాడు సర్పం లక్షల సంవత్సరాలు ఉన్నట్టుగా తమను తనకు పరిచయం చేసుకున్నాడు. వాడు సర్పం నేను లక్షల సంవత్సరం నీకంటే ముందు పుట్టాను అంటే, ఆదాము హవ్వల కంటే 1000 సంవత్సరం ముందే ఉన్నాడు. వాడు ఆదాము హవ్వల కంటే ముందుగానే వాడు ఉన్నాడు కనుక వాడు వారికి వాళ్ళు అన్నీ చెప్పిన వాళ్ళు నమ్మి వారికి ఉన్న అధికారం అంతా వారి చేతిలో పెట్టేసి వారికి సాగిలపడ్డారు. అది అసలు జరిగిన కథ. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు చేసింది పండు తినడం అనే అంశం కాదు, అది అలా మనకు ఉన్నది. కానీ దాని వెనుక గొప్ప మర్మం ఉందన్నమాట. ఏదైనా కనుక ఆదాము హవ్వలు పండు తినడం చేత దేవుడు అవధి అనడం కాదు. దేవుడు దాదాపు 100 సంవత్సరాలు వారితో ఉన్నాడని బైబిల్ చెప్తుంది. 100 సంవత్సరాలు వాళ్ళు సాహసం అంటే ప్రతిదినం వస్తూ పోతూ ఉండేవాడు. వారికి అన్ని అనుమానాలు తీర్చినవాడు అన్నమాట దేవుడు.
ఈ పండు తినకూడదు అంటే వాళ్ళు ఊరికి వచ్చి తినకూడదు అనగానే ఆ దేవుడిని ఎదురు ప్రశ్న లేకుండా ఉంటారు. వాళ్ళు ఎన్నో ప్రశ్నలు ఇష్టం, ఎందుకు తినకూడదు, తింటే ఏమవుతుంది అన్ని విషయాలు అడిగి ఉంటారు. వారికి భూమిని ఏలే అధికారం ఇచ్చాడు దేవుడు, భూమిని ఏలే అధికారం దేవుడు ఇచ్చాడు. కానీ ఏలే అధికారం దేవుడు ఇచ్చాడు, కానీ వాళ్ళు ఎలా ఏలాలో తెలియదు. దేవుడితో వాళ్ళు అడిగి పొందుకోవాలనుకుంటా, కానీ సాతానికి అడుగుంటారు, సాతాన్ని చెప్పుకుంటారు అన్ని విషయాలు. అది మీతోటి కాదు, నాలాంటి జ్ఞానవంతుడికి, నీకంటే ఇక్కడ ముందు నాలాంటికి, నాలాంటి వాడిని మీరు అప్పగిస్తే నేను చక్కగా ఏం చూపిస్తానో ఏమన్నాడో వాడు, అట్లా అది తీసుకో బాబు మరి అని ఉంటారు వాళ్ళు. అందువల్ల వాని సత్యంలోకి వెళ్ళిపోయారు. అందుకే దేవుడే భూమి మీద మనిషి ఉంటాయి వచ్చింది. లేకపోతే దేవుడు భూమి మీద మనిషి ఉంటాయి అవసరం పొరపాటున కూడా లేదు. ఆదాము వారు పుట్ట ముందు కోట్ల సంవత్సరాలుగా ఆయన పరిపాలిస్తున్నాడు. తర్వాత మనిషి దేవుడు పుట్టిన తర్వాత 2000 ఏళ్ళ వరకు, అంటే దాదాపు 5000 సంవత్సరాల వరకు ఆయన భూమి పుట్టకుండానే పరిపాలన చేశాడు. అంటే ఆదాము వారు పుట్టినాక దాదాపు 4000 సంవత్సరాలకు, 4200 నుంచి 5000 సంవత్సరాల మధ్య యేసుక్రీస్తు మనిషికి పుట్టి. అంతకుముందు దేవుడు ఎప్పుడు కూడా భూమి మీద మనిషికి పుట్టలేదు. అంటే మనుషులు పుట్టిన తర్వాత కూడా ఆయన మనిషికి పుట్టే అవసరమే రాలేదు. ఆయన రాకుండా భూమి పుట్టకుండానే ఆయన దూతల ద్వారా లేకుంటే ఆయన ఎన్నుకున్న మనుషుల ద్వారా అన్ని పనులు చేశాడు. భూమి మీద రాక్షసులను చంపాలన్నా మనుషుల ద్వారానే చేశాడు. మనుషులకు వచ్చే ప్రతి సమస్యను కూడా మనుషుల ద్వారానే తీర్చాడు. అది ఎటువంటి సమస్య అయినా సరే మనుషుల ద్వారానే తీర్చాడు. రాక్షసులు దేశాలను పాడు చేసిన కూడా మనుషుల ద్వారానే చంపాడు. ఆయన పుట్టని అవసరమే లేదు. ఒకే ఒక అంశం, ఆదాము అవ్వలు తాము పుట్టబో వారందరితో కూడా సాతానుకు మేము నీకు దాసులము, నువ్వు చెప్పినట్టు వింటాము అని వారికి దాసులుగా మారారు. అయితే దేవుడు మనుషులను తన పరలోకం కోసం సృష్టించాడు. అందువల్ల మరి వారికి విమోచన ఖైదనం చెల్లించాలని కనుక సాతాను ఒప్పందం ఉండదు. ఏదంతలో ఒక ఒప్పందం జరిగిందని బైబిల్ చెప్తున్నమాట. అక్కడ ఒక ఒప్పందం జరిగింది. సాతాను శపించాడు దేవుడు, ఆదాము అవ్వలను కూడా శపించాడు. కానీ ఆదాము అవ్వలకు ఊరటనిచ్చాడు, నేను మీకు విమోచన ఖైదనం చెల్లిస్తాను. అప్పుడు మాట ఇచ్చాడు. అందువల్ల పుట్టి అయితే ఏదంతో జరిగినది ఏంటంటే సాతాను అన్నాడు, నువ్వు భూమి పుట్టి చనిపోవాలి వీరి కోసం, నువ్వు భూమి పుట్టి వీరి కోసం చనిపోతే తప్ప నేను వీరిని వదలను. అది అసలు కథ అక్కడ జరిగిందన్నమాట. లేకుండా పుట్టని అవసరమే దేవునికి లేదు. కావాలంటే ఆయన ఎట్లా వస్తాడు తెలుసా? మేఘాలు కూడా వస్తాడు, స్వయంగా దిగి వస్తాడు. అంత శక్తిమంతుడు ఆయన. ఆయన మేఘాల మీద దిగి రాగలడు, ఆయన స్వయంగా కూడా దిగి రాగలడు. అంత దమ్ము ఆయనకు ఉన్నది. ఆయన పుట్టే అవసరమే లేదు. ఆయన ఒక్క దూతను పంపిస్తే 70,000 మందిని చంపేసి ఒక్క రోజున. అంత దమ్ము ఉంది. ఏ పని అయినా ఆయన దూతల ద్వారా చేయగలడు, మనసు ద్వారా చేయగలడు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చినప్పుడు సముద్రం అడ్డం వచ్చింది. పాయం చేయడానికి ఆయన దిగి రాలేదు, పుట్టలేదు ముందు. మోసే అంటే ఆయన ఎన్నుకున్నాడు. ఆ మోసే అంటే ఆయన ద్వారా ఏం చేస్తాడు? నీ కర్ర చాపు అన్నాడు దేవుడు, నీ చేతులు చాపు అన్నాడు సముద్రం వైపు. చేతులు చాపగానే ఏమైంది? సముద్రం పాయలైపోయింది. అంతే. ఆయన పుట్టిన అవసరం ఏముంది చెప్పండి? అంత దమ్మున్న దేవుడు. ఆయన మామూలు కాదు. కోటాను కోట లోకాల నుంచి అనుదిన పూజ అనుకుంటున్న వాడు ఎప్పుడు ఆయన పుట్టకమునుపు. ఆయన పుట్టకమునుపు మనం రాత్రి చూస్తుంటాం నక్షత్రాలు, అవన్నీ కొన్ని కోట్ల ప్రపంచాలు అంటారన్నమాట. ప్రతి సూర్యునికి ఒక సౌర కుటుంబం అంటారన్నమాట. మనం ప్రస్తుతం సౌర కుటుంబం అంటే ఒక సూర్యునికి ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ఒక భూమి ఉంటుంది, ఆ భూమికి ఒక చంద్రుడు కూడా ఉంటుంది అన్నమాట. ఆ భూమిలో ఏదో ఒక జాతి నివాసం చేస్తున్నమాట. అంటే కోట్ల లోకాలు ఉన్నాయి, కోట్ల సూర్యులు మన నక్షత్రం రావడం కోట్లు. ఆ కోట్ల సూర్యులకు ప్రతి ఒక్క సూర్యునికి నక్షత్రానికి ఒక భూమి ఉందన్నమాట. ఒక భూమి మీద ఏదో ఒక జాతి, మనిషి జాతి కాదు, మనుషులతో ఎవరిని పోల్చలేము. మనిషి జాతి స్పెషల్, మనిషి జాతి అనేది స్పెషల్. ఇక మనుషులను మించిన వాడంటూ ఎవడు లేడు, వారిని మించిన వాడు ఎవరు కూడా లేడు. మనుషులు లోక కళ్యాణం అంటారు కదా, ఈ మనుషులతోటి దేవుడికి అనగా యేసుక్రీస్తుకు అంటే దేవుడి కుమారుడికి భవిష్యత్తులో పెళ్లి జరగబోతుంది. దాన్నే లోక కళ్యాణము అంటారు. లేకుంటే పెళ్లి విందు అంటారు కదా బైబిల్లో. దేవుడికి పెళ్లి జరగబోతుంది, మనం పెళ్లి విందులో పాల్గొంటామని. 7 శ్రమకాలంలో మనం ఇక్కడ ఉండాం, లేకుంటే 7 శ్రమకాలం మధ్యలో వెళ్ళేసిపోతామని రెండు విధాలుగా పోదాం అన్నమాట. ఒకటేమో 7 శ్రమకాలం వస్తుందని ఉంది. 7 శ్రమకాలంలో కొందరు ఏమంటారంటే కొన్ని సంఘాల వాళ్ళు మనం ముందే వెళ్ళిపోతాం భూమి నుంచి, పెళ్లి విందులో పాల్గొంటామని. కొందరు ఏమంటారంటే 3.5 ఏళ్ళ భూమి ఉంటాం, అటు తర్వాత మనం
కొలుపబడతాం. అక్కడ పెళ్లి విందు తర్వాత పెళ్లి విందులో పాల్గొంటాం. అంతగా పెళ్లి ఉంది. ఆ పెళ్లి ఎవరితో అంటే భక్త సమూహముతో, అంటే మానవులందరూ ఒక భక్తుల సమూహంతో, మానవుల అనగా మనం అందరం వేసుకున్నాం, మనందరి ఒక సమూహము ఒక కన్యకగా అవుతుంది. ఇప్పుడు ఒక కన్యకగా తయారవుతుంది. ఆ కన్యక పూర్తి కాగానే దేవుడి లోకం మీదకి రెండో అంటే అబద్ధ క్రీస్తు పంపిస్తాడు. అటు తర్వాత వాడు మన ప్లాన్ ప్రకారంగా అన్నీ చేస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో మనల్ని దేవుడి భూమికి వెళ్ళి తీసుకుపోతాడు. అంటే ఒక సమూహం అయిపోయింది, అంటే ఒక అమ్మాయి తయారైంది. అమ్మాయికి పెళ్లి జరుగుతుంది పరలోకం, అంటే అందరికీ మొత్తం భక్తులందరితో కలిపి దేవుడికి పెళ్లి. దాన్ని లోక కళ్యాణము అంటారన్నమాట. అంటే ఈ లోకంలో లోక కళ్యాణం అంటే దాని అర్థమే వేరనమాట. లోక కళ్యాణం అంటే ఏంది? కొట్లాడుకోకుండా, చంపుకోకుండా, సమాధానం ఉండడానే లోక కళ్యాణం అంటారు అనమాట. అంటే అట్లా ఉంటే లోకానికి కళ్యాణం జరిగిందంటే ఏ గొడవ లేవు అనమాట. భూ సంబంధంగా ఇల్లుకు పెళ్లి చేస్తామంట. ఇల్లు గృహ కళ్యాణం, కొత్త ఇల్లు కట్టిన వారికి గృహ కళ్యాణం. ఆ కళ్యాణం చేస్తే ఇంట్లో ఏ గొడవలు, ఏ హానులు, ఏ నష్టాలు, సంక్రమాలు ఉండే కనుక దానికి ఇంటికి పెళ్ళి అని మన క్రైస్తవులు కాదు వేరే వాళ్ళు చేస్తారన్నమాట. వేరే వాళ్ళు గృహ కళ్యాణం అని చేస్తారన్నమాట. ఇంటికి పెళ్లి చేస్తారు. 2 కట్టెలు కట్టి కట్టెలకు బట్టలు చుట్టి ఒక కట్టెకు పెళ్లి చేస్తారు. దాన్ని గృహ కళ్యాణం, ఇంటికి పెళ్ళి అయిందా అంటారన్నమాట. అయితే పెళ్ళి ఎందుకు అవుతుందంటే ఆ పెళ్లి మూలంగా ఇంట్లో సమాధానము, శాంతి అన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. ఏ రోగమైన వ్యాధి ఉండకుండా అని అంటారు. అది నిజం కాదు. ఈ లోకంలో కూడా కొందరు దేవుళ్ళకు పెళ్లి చేస్తుంటాం. దేవుళ్ళని వారు పెళ్లి చేస్తాం. వాళ్ళ భార్యకు భర్తకు ప్రతి సంవత్సరం పెళ్లి చేస్తాం. ఎందుకు? లోక కళ్యాణం కోసం అన్నమాట. లోక కళ్యాణం అంటే ఏంటంటే భవిష్యత్తులో శాంతి, సమాధానం, చావులు ఉండవు, లేకుంటే కరువులు, కాటకాలు ఏమి ఉండవు అని. కానీ అది నిజం కాదు. భవిష్యత్తులో దేవుడు ఆయన భక్తుల సమూహం పెళ్లి చేసుకుంటే అది లోక కళ్యాణం తర్వాత అది అంతా ఇక ఏ గొడవలు ఉండవు. అంటే ఎప్పుడు లోక కళ్యాణం జరిగినాక చాలా వేల సంవత్సరాల తర్వాత, దాదాపు 1000 సంవత్సరాలు, అంటే ఏది 1000 రాజ్యం వస్తుంది. 1000 రాజ్యం తర్వాత ఇక అసలు మనిషికి సాగు ఉండదు, మనిషికి పుట్టుక కూడా ఉండదు. అప్పుడు ఈ భూమి ఉండదు, ఈ ఆకాశం ఉండదు, ఈ భూమి మీద మనుషులు ఉండరు, అందరూ చనిపోయిన వాళ్ళే ఉంటారు. ఇక అంటే ఈ శరీరం కలిగిన ఎవరు ఉండరు అన్నమాట. ప్రస్తుతం శరీరం ఉందంటే ఈ భూమి ఉండదు, ఈ ఆకాశం ఉండదు, చూస్తున్న నక్షత్రాలు ఉండవు. అప్పుడు కొత్త భూమి, కొత్త ఆకాశం ఉంటుంది. ఇక దేవునికి విరోధులందరూ అనగా దేవుని తృణీకరించిన నరకాలు ఉంటారు. దేవుని విశ్వాసం ఉంచి దేవునికి సాగిలపడిన వారు పరలోకాలు ఉంటారు. ఇక ఈ శరీరంకు సాగు అనేది శరీరం కలిగి ఉంటే కదా సాగు వచ్చేది. మనం శరీరంతో కనుక మనం చనిపోతాం. ఎందుకు? ఖచ్చితంగా చావాల్సిందే. ఇది నరకం వలన చావాల్సిందే, స్వర్గం వలన చావాల్సిందే. శరీరంతో పోవడానికి లేదు. నరకంకైనా స్వర్గానికైనా శరీరంతో మనం పోవడానికి అసలు అవకాశమే లేదు. అందువల్ల మనిషిని దేవుడు ఎందుకు పుట్టించడం ఉండేదంటే నిజం తెలుసుకొని చావాలని ఉద్దేశంతో పుట్టామంట. అంతే. ఒకవేళ ఆదాము వాళ్ళు పండు తినకపోతే ఏం జరిగేదంటే బైబిల్లో 2 పద్ధతులు ఉన్నాయన్నమాట. మనం చనిపోతున్నాము, చనిపోయి ఒక చోట ఉంటాం. మన శరీరం ఏమో భూమిలో పాతి పెట్టబడుతుంది. యేసులో 2 వరకు వస్తుందంట. వచ్చినప్పుడు భూమిలో ఉన్న శరీరము, ఆకాశంలో అంటే ఏదో ఒక చోట మన ఆత్మ ఉంటుందంట. ఆత్మ 2 వచ్చి కలిసిపోతాయి అన్నమాట. ఆ విధంగా మనం ఒక పద్ధతిలో చనిపోయిన వాడు ఆ పద్ధతిలో దేవుని కలుసుకుంటాడు. మరి ప్రాణంతో ఉన్నవాళ్ళు ఉన్నటువంటి రూపాంతరం పొందుతున్నాడు. వాళ్ళు ఉన్నటువంటి రూపాంతరం పొందుతారు వాళ్ళు. ఎందుకు? 2 పద్ధతులు ఉన్నాయన్నమాట. ఎన్ని పద్ధతులు ఉన్నాయి? 2 పద్ధతులు ఉన్నాయన్నమాట. ఒకవేళ ఆదాము వాళ్ళు కానీ తప్పు చేయకపోయి ఉంటే మనుషులు బ్రతికే ఉండేవారు. టైం వచ్చినప్పుడు వాళ్ళ రూపాంతరం పొందాడు. వేసుకో 2 రకాలు ఎట్లా వస్తే ఎట్లా మారి మనసు అదే రూపాంతరంతో వెళ్ళిపోతారంటే మనిషి శరీరం పడిపోతుంది, కింద ఆత్మ వెళ్ళిపోతుంది, మాయమైపోతుంది, మొత్తం శరీరం కూడా ఉంటుంది అన్నమాట. 2వ రకంలో మనిషి వేసుకో వచ్చినప్పుడు గొప్ప నాదం అంటే గొప్ప బాకా ఊదినప్పుడు ఏమవుతుంది? ప్రాణంతో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారని ఉందన్నమాట. అప్పుడు శరీరం కూడా ఉండదన్నమాట. శరీరం కూడా ఉండదు. అది రూపాంతరం పొందుతుంది. శరీరం రూపాంతరం పొంది అట్లనే ఆదాము వల్ల తప్పు చేసి పండు తినకపోయి, తప్పు చేయక పండు చేయకుండా ఉండకపోతే వాళ్ళు బ్రతికి ఉండేవాళ్ళు. కానీ టైం వచ్చినప్పుడు పరలోకం ఖచ్చితంగా వెళ్ళడానికి రూపాంతరం పొంది వెళ్ళిపోతారు, పోయేవారు. అది పద్ధతి. అందుకని నేను చెప్పేది ఏంటంటే మనిషి ఖచ్చితంగా భూమి ఉంటే వచ్చింది. కానీ స్వర్గానికి వెళ్ళాలి అంటే మాత్రం నేను ఎందుకు పుట్టాను, ఎందుకు చనిపోతాను, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, అసలు ఆయన ఎందుకు పుట్టాడు అనేది తెలుసుకోవాలి. నిజమైన ఒక సత్యం ఉంది బైబుల్. ఆ సత్యాన్ని చాలామంది అసలు అంటే నమ్ముతున్నమంటారు కానీ నమ్మడం లేదని అంటాను. ఎందుకంటే
యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలంట. యేసుక్రీస్తు ఎవరు? ప్రభు. ఆ యేసుక్రీస్తు చనిపోతే దేవుడు ఆయన మృతుల నుండి లేపిండని నమ్మాలంట. ఏం చేయాలంట? యేసుక్రీస్తు చనిపోయాడు, చనిపోతే పాతాళానికి వెళ్తే దేవుడు ఆయన మృతుల నుండి లేపిండు అని నమ్మాలంట. నమ్మినోడికే రక్షణ, నమ్మినోడికే స్వర్గంకి వెళ్ళే ఛాన్స్. కానీ ఈ వాక్యం అసలు ఆ తలకెక్కదు. ఏదో ఏమంటారు, బట్టి వాటినే పడుతున్నమాట. ఏమని? యేసు ప్రభు అని నోటి తప్పుకొని దేవుడు మృతులను లేపిన నమ్మిన ఎడలా మనకు రక్షణ. కానీ పెదవులలోనే అది ఉంటుంది తప్ప హృదయంలో అది ఉండదు. అనగా యేసు ప్రభు అంటే యేసు ప్రభు నాకు దేవుడు. కానీ ఆయన కాకుండా ఇంకో దేవుడు అనేవాడు కూడా ఉన్నాడు. ఆ దేవుడు యేసు ప్రభువును లేపిండు. ఎవరు లేపిండు యేసు ప్రభువును? యేసు ప్రభువును ఆ దేవుడు లేపాను అని నమ్మిన ఎడల, యేసు ప్రభు అని నోటి తోపుకొని దేవుడు యేసుక్రీస్తును మృతులను లేపిన నమ్మితేనే స్వర్గానికి వెళ్ళే శక్తి, బలము అన్నీ వస్తాయన్నమాట. అవేమి తెలియకుండా పేరుకు మాత్రమే సరే అడిగితే కూడా చెప్పడానికి చేతకాక దుంక తిరుగు సమాధానం చెప్తే ఏమంటారు? అలా ఉండదన్నమాట. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయన్నమాట. తండ్రి అంటే యేసు ప్రభు చనిపోయేటప్పుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను చెప్పి ఏం చేశాడు చెప్పండి? తండ్రి నీ చేతి అని చెప్పి అప్పగించి ఆయన చనిపోయాడని బైబిల్ చెప్తున్నమాట. బైబిల్ చెప్తుంది యేసు ప్రభువును దేవుడు మృతులను లేపిండంట. అంటే యేసు ప్రభు చనిపోయేటప్పుడు ఏం చెప్పాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ మాట మన మనసు పెట్టాలా లేదా? పెట్టాలి. ఏమని పెట్టాలి చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభు అని నోటి తప్పుకోవాలి, దేవుడు యేసు ప్రభువును లేపాడని కూడా నమ్మాలి. తండ్రి చేతికి యేసు ప్రభు తన ఆత్మ అప్పగించుకుంది కదా, ఆ తండ్రి యేసు ప్రభువును లేపాడంట. ఆ తండ్రి ఎవరని చెప్తుంది బైబుల్? దేవుడు అని చెప్తుంది. యేసు ప్రభు అని ఒప్పుకోవడం అంటే యేసు ప్రభు కూడా దేవుడు అని ఒప్పుకోవడం అని అర్థం. యేసు ప్రభు అంటే అర్థం ఏంటంటే యేసు దేవుడు అని అర్థం. కానీ ఆ దేవుడిని ఇంకో దేవుడు లేపాడని కూడా చెప్తుంది బైబిల్. ఆ దేవుడు ఎవరు లేపారంట? ఇంకో దేవుడు కూడా లేపాడు అని చెప్తుంది బైబిల్. ఇంకో దేవుడు లేపాడు. మరి దేవుడు ఒక్కడు ఎలా అవుతాడు? అది చాలా పెద్ద అంశం అన్నమాట. అది దేవుడు ఒక్కడు ఎట్లా అవుతాడు అంటే స్పష్టంగా దేవుడు చెప్పుకోవచ్చు. భూమిని ముట్టించింది యేసుక్రీస్తు, ఆకాశం ముట్టించింది యేసుక్రీస్తు, మన రాత్రిపూట చూస్తున్న నక్షత్రాలు అవన్నీ ముట్టించింది యేసుక్రీస్తు, భూమి మనిషిని కూడా ముట్టించింది, ఆదామాను ముట్టించింది కూడా యేసుక్రీస్తు. ప్రస్తుతం 2000 సంవత్సరాలు ఆయన పుట్టుట చేత ఆయన శరీరానికి యేసుక్రీస్తు అని పేరు పెట్టబడ్డది. కానీ అంతకుముందు ఆయన పేరు యెహోవా, దేవుని కుమారుడు. ఎవరైనా దేవుని కుమారుడు. అందుకే యోహాను పత్రికలో శరీరధారి మన మధ్యకు వచ్చాను, ఆ వాక్యమే శరీరధారి మన మధ్యకు వచ్చింది. ఆ వాక్యముకు లేకుంటే ఆ శరీరధారి కాగమం పైన పేరు యెహోవా, దేవుని దూత, యెహోవా అని పిలవబడ్డాడు. ఆయననే మనిషిని పుట్టించాడు. ఆ మనిషికి ప్రాణ విమోచన క్రయధనం చెల్లించడానికి ఆయన పుట్టాడు. కనుక ఇప్పుడు ఏ మనిషి కూడా ప్రాణ విమోచన క్రయధనం చెల్లించే అవసరం లేదు. మంచి బ్రతుకు, మంచి గుణాలు అవేమీ అవసరం లేదు. అవేమీ కూడా అవసరం లేదు. దేవుడే రక్తంతో మనం కడిగి నీతిమంతులుగా మారుస్తాడు, పరిశుద్ధులుగా తీరుస్తాడు, పరలోకం ఇస్తాడు. అందుకే యెహెజ్కేలు గ్రంథం 36 వచనంలో ఏం చెప్తాడంటే రాతి గుండె మీద తీసేసి మాంసం కొండేస్తాడంట. ఆయన ఆత్మ మన నుంచి ఆయన కట్టలను గైపలు వారిగా అనుసరించి వారే చేస్తాడంట ఆయన. అది ఇప్పుడు ఆయన చేస్తాడనమాట, మనతోటి కాదు, ఆయనతోటి. అదే దాన్నే సువార్త అంటారు. ఏది సువార్త? మనతోటి కాదు, దేవుడే చేస్తాడు అన్నీ. దేవుడే మన ద్వారా అన్నీ చేస్తాడు, మనలో నుండి ఆయన అన్నీ చేస్తాడు. ఇదే సువార్త అన్నమాట. మనుషులు అంటారన్నమాట మంచిగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలా. అసలు దేవుడు ఏమవసరం చెప్పండి? కానీ బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడంట. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కనుక అందరూ నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. కనుక బైబిల్ చెప్తుంది యేసు ప్రభు నోటి తప్పుకొని దేవుడు యేసు ప్రభు లేపని నమ్మితే నీతి వస్తుందంట. కనుక ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళడానికి అర్హత పొందుతాం. తర్వాత మంచి బతుకును బ్రతకడానికి దేవుని సహాయం ఎప్పుడు కోరాలి. మన సొంతంగా ఎప్పుడు కూడా మంచి బ్రతుకు మనం బ్రతకడం అసంభవం, అసామాన్యమైన విషయం, సామాన్య విషయం కాదు. అయితే దేవుని స్వార్థ ప్రకటించడంలో భయపడిన ధైర్యం కూడా దొరుకుతామట. దేవుని స్వార్థ ప్రకటించడం అంటే ఊరికనేనా?
ప్రాణాల మీదకి వస్తుంది సువార్త చెప్తుంటే. మన తోటి ప్రజలకు దేవుడు ఒక్కడు, అందరూ దేవుడు, అంతటా దేవుడే, ఎవరైనా మొక్కచ్చు అని అనే సమాజంకి సువార్త చెప్తా ఉంటే ఏంటండి సువార్త చెప్పేది? ఈ కాపుతా ఉంటామట, ఈ పచ్చడి చేస్తూ ఉంటామట. అటువంటి సమయాన్ని సువార్త చెప్పాలంటే ధైర్యం ఎక్కడ చూస్తుంది చెప్పండి? నేను యేసుప్రభువుని నమ్ముకున్నా, చనిపోతే పరలోకానికి వెళ్తా, నరకంగా అయితే వెళ్ళను, శాశ్వత కాలం సుఖంగా ఉంటా, కోటలోని సుఖంగా ఉంటా అనే ధైర్యము ఏది దేవుడికి భయభక్తి కలిగిన వస్తుంది. లేకపోతే స్వర్గానికి వెళ్తాడో తెలియదు, నరకానికి వెళ్తాడో తెలియదు, తన బతికేందో తెలియనోడికి మన తోటి వారికి క్షేమకర మాట చెప్పగలుగుతాడా? ఏమని దేవుని మీద విశ్వాసం ఉంచు అని చెప్పగలుగుతాడా? చెప్పలేడు. అందుకే యేసు ప్రభునందు ఉన్న భక్తి భయము మనకు సువార్త పనిలో కూడా ధైర్యాన్ని ఇస్తుంది. అపోస్తుల కార్యాలు 4:13 మనం ఇక్కడ అంటే 1-13 ఒక సంఘటన ఉంటుంది అన్నమాట. అపోస్తుల కార్యంలో 4:1-13 ఒక సంఘటన ఉంటుంది. వాళ్ళు సువార్త చెప్తుంటే అనేక అంటే సువార్త చెప్తుంటే వచ్చి యాజకులు అధిపతులు వచ్చి పట్టుకోవాలన్నమాట. అయితే 3వ వచనం చదువుతాం, 1వ వచనం నుంచి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయ అధిపతియు, సద్దుకైలను వారి ప్రజలకు బోధించటయు, యేసును బట్టి మృతుల నుండి పునరుద్ధరణ కలను ప్రకటించటయు చూసి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కరంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావల్లో ఉంచింది. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిది. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. మర్నాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయ్య, కయపయు, యోహానును, అలెగ్జంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండేది. వారు పేతురును, యోహానును మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఈ నామం బట్టి దీన్ని చేస్తున్నారని అడగగా, పేతురు పరిశుద్ధాత్మ నిండినవాడై ఇట్లను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలానికి చేయబడిన ఉపకారం గురించి వాడు దేని వల్ల స్వస్థత పొందిన నేడు మమ్మను విమర్శించినారు కనుక మీరందరూ ఇశ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకొనవలసిన దేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే మీరు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తునికరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవాలను కానీ ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనను. వారు పేతురు, యోహాను ధైర్యం చూసినప్పుడు వారు విద్యులేని ప్రాణాలను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఎవరంటే యేసుతో కూడా ఉండిన వారని వాళ్ళు గుర్తెరిగారంట. అంటే యేసుతో ఉన్నందువల్ల కలిగే ధైర్యం ఏంటంటే ధైర్యంగా సువార్త ప్రకటించే ధైర్యం కూడా మనకు వస్తుంది. వీళ్ళు ఎవరు ఏమన్నా అంటే సమాజం వాళ్ళు, సంఘం వాళ్ళు, ఆ ఊరు వాళ్ళు అట్టెట్లా చేస్తాం మీరంటే కూడా ఆయన చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మరి ఎవరి వల్ల రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవాలి కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఇక్కడ 10వ వచనంలో దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు అన్నమాట. ఇదే సువార్త అంటే. ఏది సువార్త? దేవుడు యేసుక్రీస్తుని లేపాడు, నన్ను కూడా లేపుతాడు దేవుడు. ఆయన చనిపోయి సమాధి చేయబడితే తర్వాత మన శరీరాన్ని ఆయన లేపి మన ఆత్మను శరీరం మళ్ళీ ఒకటి చేసి పరలోకం తీసుకెళ్తాడు. అది నిజమైనది, దాన్నే సువార్త అంటున్నమాట. మనం ప్రస్తుతం మన చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకం వెళ్తుంది, పరదేశకి వెళ్తుంది, పరలోకం లేదా పరదేశకి వెళ్తుంది. శరీరము భూమిలో ఉంటుంది. కానీ యేసుక్రీస్తు 2వ రాకడలో భూమిలో ఉన్న శరీరము లేపబడుతుంది, తర్వాత ఆత్మ కూడా వస్తుంది. రెండు ఏకమై దేవుడు మరలా కలుసుకొని అప్పుడు పరలోకానికి వెళ్ళిపోతాం, పెళ్లి విందుకు వెళ్ళిపోతాము అనేది నిజం. దాన్ని సువార్త. అటువంటి సువార్త చెప్పడానికి ధైర్యం కావాలంటే, అంత మంచిగా చెప్పాలి ధైర్యం కావాలంటే అది భక్తిలోనే సాధ్యం. 3వ అంశం, ఎదురుగా ఉన్నది అగ్నిగుండమైన, సింహాలైన, రాజులైన వెనుకాడుకు వెయ్యని ధైర్యం వస్తాం మనం. ఎదురుగా ఉన్నది అగ్నిగుండమైన, సింహాలైన, రాజులైన వెనుకాడుకు వెయ్యని ధైర్యం కూడా భక్తి వలన కలుగుతామట. దేవుని భక్తి కలిగి ఉంటే అటువంటి భక్తి వలన మనకు ధైర్యం. మొదటిదైతే మనం చూసాము, ఒకటి ఏంటంటే మనము బలంగా ఉండి ఇతరులను ధైర్యపరచగలుగుతాం. రెండో అంశం ఏంటంటే దేవుని స్వార్థ ప్రకటించలో భయపడని ధైర్యం ఉంటుంది. మనం 3వ అంశం చూస్తున్నాము, ఎదురుగా ఉన్నది అగ్నిగుండమైన, సింహాలైన, రాజులైన వెనుకాడుకు వేయని ధైర్యం మనకు ఉంటుంది.
ఈ విషయాన్ని దానియేలు గ్రంథంలో మనం చూసుకోవచ్చు. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల్లో ఈ విషయాలు ఉన్నాయన్నమాట. ఏముంది అక్కడ స్పష్టంగా మనకు తెలుసు. రాజు బంగారు ప్రతిమ కూడా చేయించినట. దానియేలు కాలంలో నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమ చేయించి, ఎవడైనా నీ బంగారు ప్రతిమ మొక్కుతేనే వాడిని వదిలిపెడతా, మొక్కకపోతే అగ్నిగుండంలో వేస్తానన్నమాట. బంగారు ప్రతిమకు మొక్కాలి, మొక్కిన వాడికి ఏమో నా దయా దాక్షిణ్యం చూపిస్తా, లేదంటే నా కోపం వాడి మీద నిలవబెడతా అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగో అనే వాళ్ళు ఏం చేస్తారు? ఎదురు తిరుగుతారు, మొక్కరు. మేము పుట్టించిన దేవుని మొక్కాలి, ఇంకోవాళ్ళు మొక్కకూడదు. నువ్వు రాజు అయినాగా ఎవరు అయినాగా మేము నీకు తప్ప నీకు మొక్కకూడదు, ఏ దేవుడికి కూడా మొక్కకూడదు. మేము భూమిని ఆకాశం పుట్టిన దేవుడికి బుక్కాలి తప్ప ఇంకేం లేదు అంటారన్నమాట. అప్పుడు రాజుకు చాలా కోపం వస్తుంది. రాజు ఏమంటాడంటే 10వ వచనంలో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాజు అంటారన్నమాట. రాజు తాము ఒక కట్టడ నియమించింది, ఏతనగా బాకాను పిల్లంగో పెద్ద వీళ్ళను ఇది కాదు. 14వ వచనంలో ఇక్కడ 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ 14వ వచనంలో అంతా నెబుకద్నెజరు వాటికి ఇట్లా అన్నాడు, షద్రకు మేషకు అబేద్నెగో మీరు నా దేవతను పూజించడం లేదనియో, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదనియో నాకు వినబడినది. అది నిజమా? బాకాను పిల్లంగోని పెద్ద వీణను సుంపోనిను విపంచికను సకల విధముల వాయిద్యలను మీరు వినున్నప్పుడు నేను చేయించిన ప్రతిమకు నమస్కరించకు సిద్ధంగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడి మిగల అగ్నిగుండంలో మీరు వేయబడతారు. నా చేతిలో నుండి మిమ్మల్ని విప్పింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? షద్రకును మేషకు అబేద్నెగో రాజు ఇలాగూ చెప్పేది, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిగా ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవత మేము పూజింపమనియో, నువ్వు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియో తెలుసుకొనము. ఎంత ధైర్యం చూడండి! భక్తి, దేవుని ఉన్న భక్తి, దేవుని విశ్వాసం అంత ధైర్యాన్ని కలగజేస్తుందన్నమాట. అంత ధైర్యాన్ని అంత విశ్వాసాన్ని వాళ్ళకు కలగజేస్తుందన్నమాట. కనుక మనం కలిగి ఉన్న భక్తి 3వ అంశం ఏంటంటే, ఎదురుగా ఉన్నది రాజు కావచ్చు, అగ్నిగుండం కావచ్చు, సింహాలు కూడా కావచ్చు. దానియేలుకైతే సింహాలు అడ్డం వచ్చు, ఒక శాసనం చేశారు. అంటే శత్రువులు, దానియేలు యొక్క శత్రువులు శాసనం వేయించారన్నమాట. దానియేలు చంపాలనుకున్నారు, అది వాళ్ళతో కాలేదు. కానందువలన దానియేలును ఎలా అడ్డుగించుకోవాలంటే ఒక శాసనం తీసుకురావాలి, ఆ పద్ధతిలో చేశారనుకున్నారు. ఆ శాసనం మూలంగా దానియేలు చంపేస్తే ఎంత మాకు అడ్డు ఉండాలంటే ఆయన శత్రువులు, దానియేలు ఒక శత్రువు ఎటువంటి వాళ్ళంటే వాళ్ళు కూడా అధికారులే, వాళ్ళు తప్పుడు లెక్కలు రాసేవారు అన్నమాట. దానియేలుతో ఉన్న అధికారులు తప్పుడు లెక్కలు రాసేవారు. ఈ దానియేలేమో తప్పుడు లెక్కలను ఎప్పుడప్పుడు రాజు తీసుకుపోతున్నారు. అందువలన ఈయనను చంపేస్తే ఇక అయిపోతుంది అనుకున్నారు. కానీ ఒక శాసనం వచ్చింది, ఏమనంటే రాజు మాత్రం మొక్కాలి, 4 రోజులు రాజుని మొక్క, మిగిలిన వాళ్ళు మొక్కకూడదు. ఈయనకు దేవుని ఒక ధైర్యం ఉంది, ఒక భక్తి ఉంది. ఎందుకంటే ఈ దేవుని తప్ప ఇంకొద్ది మొక్కకూడదు, అది పాపం. ఆ పాపం వల్ల నరకం వస్తుంది. 1,000 సంవత్సరాలు నరకంలో కాలాలి. ఎందుకు? ఇప్పుడు ఈయన చేతిలో కూడా చచ్చిపోయినా పర్వాలేదు, కానీ అంటే ఒక ధైర్యం అన్నమాట. భక్తి, నువ్వు వ్యసన భక్తి కలిగి ఉన్నావు, ఏ సోదరి తెలుసుకో. వ్యసన భక్తి కలిగి ఉన్న అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంది. కానీ భక్తి బాగాలేకపోతే సరి చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మన ముగ్గురు చూసాం, షద్రక్ మేషక్ అబేద్నెగో చూసాము. రాజు ఏదంటే అది అవుతున్నాం, రాజు తలుచుకుంటే ఏదంటే అవుతుంది, అయ్యింది కూడా కదా, అంతే కదా. తీసుకొచ్చి పట్టుక చేయమని అగ్ని కూడా వేశారు ఎవరిని? షద్రక్ మేషక్ అబేద్నెగో. కానీ అది కాలిపోలేదు. అంటే అలా అన్నారు ఏంటంటే, ఇక్కడ మా దేవుడు కాపాడతాడు, కాపాడకపోడు. కానీ నిన్ను తప్ప మా దేవుని తప్ప మేము ఈ శాసనాన్ని వివరించాం, వేరే శాసనాలు పాటిస్తున్నాం కదా మేము. కానీ ఈ శాసనం మాత్రం తృణీకరిస్తాం, ఈ శాసనం మాత్రం మేము పొరపాటున పాటించాము అని చెప్పి ధైర్యం లేమాట. అట్లనే ఇక్కడ దానియేలు కూడా రాజు ఆజ్ఞ ఇచ్చాడు, రాజుకి బాగా దగ్గర సంబంధం ఉంది. కానీ రాజుకి విలువనియాలి. కానీ రాజు కంటే ముఖ్యంగా ఎవరికి విలువనియాలా? దేవుడికి ఇవ్వాలి. మనిషి దేవుడికి ఇచ్చిన తర్వాత రాజు కూడా ఇవ్వాలి. దేవుడు ఆజ్ఞ చెప్తుంది, రాజులకు లోపడి ఉండమని. కానీ ఇటువంటి విపరీతమైన ఆజ్ఞలకు లోపడమని లేదు. ఇటువంటి విపరీతమైన ఆజ్ఞలకు మనుషులు లోపడకూడదు, వాటిని ఎదిరించాల్సి తప్పదన్నమాట. ఏది? నన్ను మొక్కు, ఈ దేవుని మొక్కు, ఆ దేవుని మొక్కు, అందరూ దేవుని అని అట్లా ఒప్పుకోవడానికి లేదు. దానియేలు ఏం చేశాడు? రాజాజ్ఞను తృణీకరించాడు.
పట్టుకొని సింహాల గుహలు వేస్తారన్నమాట. సింహాలు ఎదురుకున్నాయి ఉంటే ఊకుంటాయా? పీక్క తింటాయి అవి. అటు ముంగట మనుషులు పీక్క తింటాయి. కానీ అయినా సరే చనిపోతాను, అదే ధైర్యం. అటువంటి ధైర్యం బ్రతికిస్తాను ఆ దేవుడు అనేది కాదు ఇంకా ధైర్యం. చచ్చిపోతే స్వర్గానికి వెళ్తాను, కోట్ల సంవత్సరాలు క్షేమంగా ఉంటాను. ఈ బ్రతుకు కంటే చనిపోయినాక ఉండే జీవితమే మన మనుషుల క్రైస్తవులకు క్షేమమైనది. మరణంతో ఉండే బ్రతికే క్షేమం కనుక సాధ్యం. ఈరోజు చనిపోయినా భయపడవసరం లేదు, ఎప్పుడు చనిపోయినా భయపడవసరం లేదు క్రైస్తవులు. మీరు భయపడడానికి వాళ్ళకు ఏ దిక్కు ఏ ధరువు లేదు. మనకు పుట్టించిన దేవుడు ఉన్నాడు, ఒక్కడు మనకు పుట్టించింది. అలా కాదు, మనం అన్నిటికీ ఒక్కనే మొక్కుతాం, వేరే వాళ్ళు అట్లా కాదు. సరే ఎందుకు మొక్కుతారో తెలియదు వాళ్ళు. ఒక్కడు ఇచ్చేవాడు ఉండగా తీసుకోమంటున్నాడు, అన్ని నా ద్వారా సాధ్యం, ఏది కావాలో నేను ఇస్తాను అంటే లేదు లేదు మాకు వీళ్ళు కావాలి వాళ్ళు అందరూ కావాలి పాపం అని బైబిల్ చెప్తుందన్నమాట. దానియేలు సింహాలకు కూడా ఎదురుపడలేదు, భయపడలేదు అన్నమాట. అటువంటి స్థితి. 4వ అంశం ఏంటంటే శత్రువులు ఎదురుగా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడు అనే ధైర్యం అన్నమాట. శత్రువులు ఎదురుగా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడు అనే ఒక ధైర్యం. ఇక్కడ మనం ఒక విషయంకి వెళ్ళిపోతాం. సంఖ్యాకాండం 13వ వచనంలో ఇలా ఉంటామన్నమాట. కాలేబు మోసే ఎదుట జనులు నిమ్మలపరిచి మనం నిశ్చయంగా వెళుదాం, దాన్ని స్వాధీనపరచుకుందాం, దాన్ని జయించే మనకు శక్తి చాలు అన్నమాట. ఎవరు ఈ సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చి కానాను దేశం స్వాధీనపరచుకోవాలంటే అసలు ఏంది ఆ దేశం ఏంది, ఆ దేశం కథ ఏంది అనేది తెలుసుకుంటే ఒక 12 మంది వేగుల వారిని పంపించారు. 12 మంది వేగుల వారు వెళ్ళి ఆ దేశం నుంచి సమాచారం తీసుకొచ్చారన్నమాట. అంటే వాళ్ళందరూ శత్రువులు లేరు, ఇశ్రాయేలీయులకు ఊరికే రమ్మంటారా, ఇది మీ దేశం అంట, ఇది దేవుడు మీకు ఇచ్చిన దేశం అంట, మేము వెళ్ళిపోతాం బాబు అంటారా? వాళ్ళు వెళ్ళిపోరు. కానీ అక్కడికి వెళ్ళి స్వాధీనం చేసుకుంటే వీళ్ళు యుద్ధం చేయాలన్నమాట. శత్రువులతో యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే అక్కడికి వెళ్ళిన 12 మంది వెళ్ళారు. 10 మంది చెడు సమాచారం తీసుకొచ్చారు. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళతో మనం గెలవలేము, మనం ఓడించలేము. మరి మొక్కుతుంది ఏ దేవుడిని? సముద్రం పాయలు చేశాడు వీళ్ళకు. అంత గొప్ప దేవుడు తెలుసుకోవాలి కదా వీళ్ళు. చేదు నీళ్ళు వచ్చాయి, మధురంగా చేశాడు. ఒక చోట అరణ్యంలో నీళ్లు లేకుండే దేవుడిని వీళ్ళకు బండదారు నీళ్ళు ఇచ్చాడు. అంత గొప్ప దేవుడు అని తెలుసుకోవాలా లేదా వీళ్ళు? ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుని వీళ్ళు తెలుసుకున్నప్పుడు ఓహో వాళ్ళు ఎంతటోళ్ళు అండి, ఏ పాటి వాళ్ళు, మన దేవుడు ముంగట వాళ్ళు, మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు అని చెప్పాలి కదా. అటువంటి ధైర్యం వారికి లేదు, భక్తి లేదు. మొట్టమొదటి తెలుసుకుంటే అది దగ్గర భక్తి లేదని అర్థం. అందుకే యెషయా గ్రంథంలో ఏముంటుందంటే వీళ్ళు ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధిస్తున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉన్నదన్నమాట. ఆ ప్రజలు ఏం చేస్తున్నారంట? పెదవులతోటి ఆరాధిస్తున్నారంట, వారి హృదయం నాకు దూరంగా ఉంది అన్నమాట. ఆ పద్ధతి అన్నమాట అసలు. కనుక వాళ్ళు ఆ దేశం యొక్క సమాచారం తీసుకురాగానే సమాజం అంతా వ్యతిరేకంగా కూడిందన్నమాట. సమాధులు ఎవరు మనం తీసుకొచ్చిరా, ఆ దేవుడు మమ్మల్ని ఎందుకు సంపరాన్ని తీసుకొచ్చినా అని మాట్లాడారు. వారికి ఎదురుగా ఎవరు కాలేబు మోసిన వాళ్ళు ధైర్యంగా మాట్లాడనమాట. ఏమని? దాన్ని జయించడం మనకు శక్తి చాలును, దాన్ని స్వాధీనపరచుకుందాం అని చెప్పారు. అటువంటి ధైర్యం ఎక్కడ దేవుని సంపూర్ణ వ్యాప్తి ఉంటే వస్తామట. సంఖ్యాకాండం 10వ వచనంలో ఇంకొక విషయం మనం చూసుకోవచ్చు. మోసే దేవుని ధైర్యంగా ప్రార్థించాడు. ఆ ప్రజలందరూ తప్పులు చేశారు, పాపం చేశారు. దేవుడు అన్నాడు వీళ్ళందరూ నేను చంపేసి నిన్ను గొప్ప జనంగా చేస్తా అంటే మరి దేవుడికి ఎదురు మాట్లాడకూడదు కదా. కానీ దేవుని ఒక భయం భక్తి ఉన్న ఆయన భక్తి మూలంగా ఆయన ధైర్యం వచ్చినాడు. ఈ దేవుడు నన్ను అయితే అలా కోపడతా భయం చేయడు అనే ఉద్దేశంతో ధైర్యంగా ఆయన ఎదుట ప్రార్థన చేశాడు. అయ్యా ఈ దోషాలు క్షమించు, ఈ పాపాలు మన్నించయ్యా అని ధైర్యంగా ప్రార్థించాడు. అంటే ధైర్యం దేని మూలంగా వచ్చింది? భక్తి మూలంగా. దేవుని సంపూర్ణంగా తెలుసుకోవడమే భక్తి. నీ భక్తి ఎలా ఉంది, సంపూర్ణంగా తెలుసుకున్నా లేదా, ఆ విషయంలో సంపూర్ణంగా తెలుసుకోమని సోదరులకు కోరుతున్నాను. 5వ అంశం, దావీదు వలె అంతా కోల్పోయినప్పుడు దేవుడు నాకు తోడు ఉన్నాడనే ధైర్యం ఇస్తుందన్నమాట. అంతా మనం కోల్పోయాం, కానీ మనం ముఖ్య దేవుడు స్పష్టంగా తెలుసుకుంటే దావీదు వల్ల మనం ధైర్యం ఉండగలుగుతాం. అయితే ఈ సందర్భం ఏంటంటే మొదటి సమయంలో 30వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు ఉంటుందన్నమాట. అంతా కోల్పోయాడు దావీదు తనతో పాటు ఒక 500 మంది వారి భార్యలు, దావీదు యొక్క భార్యలు కలిసి ఒక చోట గుడారం వేసుకుని ఉంటున్నమాట. అక్కడికి వేరే దేశం వాడు వచ్చి వీళ్ళు లేని సమయంలో అందరూ పట్టుకోలేకపోతారు. వారి భార్యలు, వారి పిల్లలను, వారి ఆస్తిపాస్తులు అన్నీ. ఆస్తిపాస్తులు ఏమున్నాయి? కొన్ని ఏవో చిన్న చిన్న పాటి ఆస్తిపాస్తులు ఉంటాయి. గుడారం ఉన్న వారికి ఏముంటాయి, కానీ అవన్నీ పట్టుకొని పోయారు. వీళ్ళు
యుద్ధానికి చూసేసరికి అందరూ వెళ్ళిపోయారు. కనుక వారికి ఇక ఏమీ లేదు, అంతా కోల్పోయారు. కానీ దేవుని బట్టి గొప్ప ధైర్యం తెచ్చుకొని, దేవుడు ఆమె నేను తరిమితే నాకు సహాయం చేస్తావంటే దేవుడు అన్నాడు, వెళ్ళు నేను సహాయం చేస్తా అంటే దేవుని విశ్వాసము అంటే భక్తి కలగజేసే ధైర్యం అంటాము. దేవుని విశ్వాసము అంత కోల్పోయినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అన్నీ నాకు ఇస్తాడు. బైబిల్ చెప్తుంది కోల్పోయిన తిరిగి దేవుడు ఇస్తాడు. బైబిల్ చెప్తుంది దేవుడు మనం కోల్పోయిన కూడా దేవుడు తిరిగి ఇయ్యగల సమర్థుడు, అంత గొప్పవాడు. దావీదు అతనితో ఉన్న 200 మంది అంటే 500 మంది, అందులో 200 మంది విడబడతారు. ఇంకా 300 మంది దావీదు కలిసిపోతే అప్పుడు అతని భార్యను వారికి అన్నింటినీ పట్టుకొని వస్తారన్నమాట. అది ఒక ధైర్యంతో ముందుకు యుద్ధానికి వెళ్ళారన్నమాట. మనం కూడా దేవుని పిల్లల మనకు భక్తి, సరైన భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తి మనకు రకరకాల ధైర్యాలు ఇస్తుందన్నమాట. ఇప్పుడు 6వ చూసుకుందాము. యోబుకు జరిగిన యోబు వల్ల నిలబడే ధైర్యం మనకు వస్తుందన్నమాట. యోబుకి ఏం జరిగింది? ఒక్క దినమందే అతనికి ఉన్న 10 మంది బిడ్డలు చనిపోయారు. అతనికి ఉన్న ఆస్తిపాస్తులన్నీ శత్రువులు పట్టుకొని వెళ్ళిపోయారు. అతనికి ఆస్తిపాస్తులన్నీ కూడా యోబు పత్రిక యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 1 నుంచి 20 వచనాల్లో ఈ విషయాలన్నీ ఉంటాయన్నమాట. యోబుకు సాతాను వ్యతిరేకంగా లేచి యోబు మీదకి శ్రమ తీసుకొస్తాడు. యోబు దేవునితో వాదించి యోబును హింసించే అధికారం తెచ్చుకొని యోబును హింసిస్తాడు. మొదట పిల్లలను చంపుతాడు, తర్వాత గాడిదలను, ఎడ్లను, దాసదాసి ధనం అందరినీ చంపేస్తాడు. యోబు ఇంటి దగ్గర పని వాళ్ళు, యోబు భార్య మాత్రం మిగిలిపోతాడు. ఒక్క దినమంది ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. కానీ యోబు ధైర్యం చెడిపోడు. ఆయన అంటాడు 21వ వచనంలో ఏమని అంటాడంటే, నేను నా తల్లి గర్భం నుండి దిగంబర్ని వచ్చిందని, దిగంబర్ని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎంత భక్తి చూడండి ఈయనకు, ఎంత విశ్వాసం దేవుని అందు. నీకు నాకు అక్కడ విశ్వాసం ఉందా ప్రియ సోదరుడా? విశ్వాసం లేకపోతే బ్రతుకు వ్యర్థం, క్రైస్తవుడు సావడం కూడా వ్యర్థం. ఈ దినమైన ఇక్కడ నుండి ఆయన మంచి విశ్వాసంలో, మంచి భక్తిలో వెలుగుమని కోరుతున్నాం. ప్రియ సోదరుడా, భక్తిని పెంచుకో దేవుడు. ఇంకా దేవుడి గురించి స్పష్టంగా తెలియకపోతే తెలుసుకో. ఏదైనా సరే ఎట్లానే చేసి ఏమైనా చేసి ఈ దేవుడి యొక్క స్పష్టమైన వివరాలు తెలుసుకొని దేవుని అందు విశ్వాసంలో పరిశుద్ధులు ఎదుగుతూ ఇప్పుడు చెప్పాం 6 అంశాల్లో అలాంటి ధైర్యంతో, ఇప్పుడు అటువంటి భక్తితో ఏమని చెప్పి మన హెడ్లైన్ ఏంటిది? మనం దేవుని అందు కలిగి ఉన్న భక్తి ఏ రకమైన ధైర్యాలు ఇస్తుందన్నమాట. అంటే దేవుని సరైన భక్తి కలిగి ఉంటే అన్ని రకాల ధైర్యాలు కలిగి ఉంటాం, అన్ని రకాల ధైర్యాలను కలిగి ఉంటాం. ఏ సోదరుడా, మరి నీ విశ్వాసం ఏంటి, నీ భక్తి ఏంటిది, అవన్నీ సరి చేసుకోమని యేసు నామంలో ప్రియ సోదరుడా, ఇంకా విశ్వాసం ఎదుగు, పరిశుద్ధులు ఎదుగు, దేవుని భయభక్తులతో ఎదిగి దేవుని పొందుదు కాక, దేవుని కొద్ది మాట దిగుచును కాక. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.